సుధాకర్ ప్రాణాలతో బయటపడ్డ తర్వాత ఈలోపు డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొని వస్తారు. ఆ సమయంలో సుధాకర్ని చాలా జాగ్రత్తగా చూసుకోమని జగదాత్రికి కేదార్కి చెప్తుంది కౌశికి. ఆ సమయంలో వైజయంతి వాళ్లకు దగ్గరుండి చూసుకోమని ఎట్టా చెప్తావు అమ్మి, వాళ్ళే కదా ఇదంతా చేశారు. అంతేకాకుండా ఈరోజు ఇక నా భర్త ప్రాణాలు పోయేదుంటే నా పరిస్థితి ఏమో అనే విధంగా అంటుండగా, ప్రాణాలు తీయాలనుకుంది ఎవరో ఎలాంటి వాళ్ళో చాలా బాగా తెలుసు అత్తయ్య గారు. ఎందుకంటే ఆస్తి కోసం అని చెప్పేసి అంత కర్కశంగా తండ్రి ప్రాణాలు తీసే అంత ధైర్యం మాకు లేదు. ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది కొన్ని రోజుల తర్వాత బయటపడుతుందిలే. అయినా పిన్ని, లేనిపోని నిందలు వేయడం కరెక్ట్ కాదు కదా. జగదాత్రి వాళ్ళు ఆస్తి కోసం అని చెప్పేసి బాబాయ్ని ఏదో చేశారని అనుకుంటున్నారే, మరి బాబాయ్ని ఏదో చేయాలనుకుంటే కేదార్ అంతం ముందు సాహసం ఎందుకు చేస్తాడు? యువరాజ్ ఎందుకు మరి బాబాయ్ని కాపాడడానికి ముందడుగేయలేదు? ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది ఇక్కడే అర్థం కావట్లేదు. ఆస్తి కోసం అని చెప్పేసి కేదార్ ప్రాణాలు తీయాలనుకుంటున్నారా, లేకపోతే ఎవరైనా ఏదైనా చేస్తున్నారా అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ విషయం పక్కన పెడితే ఫస్ట్ బాబాయ్ కోలుకునేది కావాలి. ఎందుకంటే ప్రతి విషయాన్ని మీరు ఆర్గ్యుమెంట్ చేసి గొడవ చేసి ఇంకా బాబాయ్కి లేనిపోని తలనొప్పులు పెట్టకండి అనే విధంగాని కౌశికి వెళ్ళిపోతుంది. ఈలోపు వెంటనే దగ్గరుండి జగదాత్రి కేదార్ ఇక సుధాకర్ని చూసుకుంటూ ఉంటారు. ఇక మరోవైపు, ఏంటే నువ్వెంటే మా మామయ్య గారిని చూసుకునేది, నేనే చూసుకుంటానే, వెళ్ళవే అని చెప్పేసరికి, సరే నిషి చూసుకుంటా అని చెప్పేసి మరీ అంతలా మాట్లాడుతున్నావు కదా, ఏం మాత్రం కూడా బాబాయ్కి రెస్పాండ్ లేకుండా అజాగ్రత్తతో చూసుకుంటే నేను మాత్రం ఊరుకోనని చెప్పేసి కౌశిక్కి వార్నింగ్ ఇస్తుంది. అలా నిషి కావాలని చెప్పేసి మంచి చేసుకునడానికి సుధాకర్ని చూసుకున్నట్టుగా నాటకమాడుతుంది. కానీ సుధాకర్కి వేసే టాబ్లెట్ టైం అయిపోతుంది. ఆ సమయంలో ఇక టాబ్లెట్ వేసుకోలే కదా అమ్మ నిషి అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు. నిషి మాత్రం హెడ్బట్ పెట్టుకొని పాటలు వింటూ ఉంటుంది. ఇక నిషిని పిలిచి సైలెంట్గా ఊకుంటాడు. వెంటనే జగదాత్రి కేదార్ని అడుగుతుంది, మామయ్యకి టాబ్లెట్ వేసిందో లేదో? ఎందుకు వేయదు, ఖచ్చితంగా వేస్తుంది, చూసుకుంటానని చెప్పేసింది అంది కదా, అక్కతో చెప్పింది కదా అనే విధంగా అన్న తర్వాత అదే సమయానికి ఇక ఒకసారి వెళ్ళి అడగస్తే నష్టమే ఉందని చెప్పేసి జగదాత్రి వెళ్ళి, మామయ్య గారు టాబ్లెట్ వేసుకున్నారా? లేదమ్మా, ఇంకా వేసుకోలేదా? ఆల్రెడీ టాబ్లెట్ వేసుకునే టైం అయిపోయింది మామయ్య గారు, నిషిని ఎంత పిలిచినా కూడా వినిపించుకోవట్లేదు అని అన్న తర్వాత అదే సమయానికి, ఏమైంది జగదాత్రి? ఏం లేదు వదిన, టాబ్లెట్ వేసే టైం అయిపోయింది, నిషి పాటలు వింటుంది, నిషి అని చెప్పేసి చెవులో ఉన్న హెడ్సెట్ని పీకేస్తుంది. ఏంటి వదిన, ఏం చేస్తున్నావు? మామయ్య గదిలో ఉన్నాను, మీరే కదా దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోమని. ఏంటి చెవులో పాటలు వింటా? అదేంటి వదిన, మామయ్య గారు పడుకున్నారు కదా, అందుకే ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు మామయ్య గారికి చూసుకోవాలంటున్నావు కదా, టాబ్లెట్ వేసే టైం ఆల్రెడీ 1 అవర్ అవుతుంది, మరి ఇంకెప్పుడు వేస్తావు? అది 1 అవరే కదా, వేస్తానులే. మామయ్య గారు టాబ్లెట్ వేసుకుంటారా? ఆల్రెడీ వేసుకున్నానమ్మా, జగదాత్రి వచ్చి ఇచ్చింది. ఇదేనా నిషి? ఇందాక జగదాత్రి మీద గట్టిగా అరిచావు కదా, నేను చూసుకోలేనమ్మా మామయ్యను, ఇదేనా జాగ్రత్త? టాబ్లెట్ వేసే టైం అయిపోయినా కూడా చూసుకుంటానని చెప్పేసి ఇక బ్రెగద్వాల్ పలికావు కదా. అయినా నిషి చూసుకుంటుందమ్మి, ఎందుకంటే ఏదో పాటలు వింటూ మర్చిపోయినట్టుంది. పిన్ని, నిషికి సపోర్ట్ చేస్తూ మాట్లాడకు, ఇక్కడ బాబాయ్ హెల్త్ విషయం, అర్థమైందా? నువ్వు చూసుకోలేవు, నీ కోడలు చూసుకోలేదు, చూసుకున్న వాళ్ళని చూసుకొనివ్వకుండా వాళ్ళకు అడ్డుపడి కావాలని చెప్పేసి ఇదంతా రాద్దంతం చేయడం తప్ప ఇలా పడేది ఏం లేదు. జగదాత్రి కేదార్, బాబాయ్ కోలుకున్నంత వరకు మీరే చాలా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఏంటి ఇప్పుడు కావాలని చెప్పేసి నన్ను బ్లామ్ చేయాలని చెప్పేసి కదా, అది కాదు నిషి, చెప్తాను నీ సంగతి అని చెప్పేసి అక్కడి నుంచి నిషి వెళ్ళిపోతుంది. ఈలోపు బయట ఆలోచిస్తుండగా, ఏంటే పెద్ద ఓవర్గా వదిన ముంగట నన్ను తిట్టియాలని చెప్పేసి అనుకుంటున్నావా? అస్సలు ఊరుకోనే,
నేను కూడా ఏదో ఒక రోజు నేను దెబ్బ కొట్టేలా చేస్తానే, నీ సంగతి చూస్తాను. ఒక్క నిమిషం నిషి. ఏంటే? ఏం లేదు, నీ కడుపు విషయం వదినకు చెప్పావా? ఏం మాట్లాడుతున్నావే? ఇప్పుడు చెప్పడం ఏంటి? ఇంట్లో సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడు నా విషయం చెప్తే ఇంకేమన్నా ఉందా? ఏదైతే అది జరిగింది. ఖచ్చితంగా నీ విషయం ఖచ్చితంగా చెప్పాలి. ఇప్పుడు ఎలా చెప్పాలి? చెప్తే మామయ్య పరిస్థితి ఎలా ఉందో నీకు తెలియదా? ఇప్పుడు నువ్వు చెప్పి ఆ తప్పును సరిదిద్దుకుంటేనా మామయ్య వదిన కనీసం క్షమిస్తారు. కానీ నువ్వు చెప్పకుండా ఇలా దాచిపెట్టి దాన్ని అలాగే నువ్వు కంటిన్యూషన్ చేస్తే నేను నిజం చెప్పాల్సి వస్తుంది. ఆ తర్వాత నిన్ను క్షమించడం కాదు కదా, మెడల్ పట్టుకొని బయటికి గెంటేస్తారు. ఒక్క నిమిషం ఆలోచించు నిషి. ఏంటి బెదిరిస్తున్నావా? లేదు, చెప్తేనా క్షమాపణతోనే కాస్త ఇంట్లో ఉంటావు. నువ్వు చెప్పకుండా ఈ నిజాన్ని ఇలాగే దాచిపెడితే నేను చెప్పి ఆ తర్వాత ఇక ఈ మాటను సహించలేక వదిన నిన్ను బయటికి గెంటాల్సి వస్తుంది. నువ్వే ఆలోచించు అనే విధంగా అనేసరికి కోపంతో నిషి లోపలికి వెళ్తుంది. ఇక కంగారు పడుతుండగా ఆమె నిషి అని చెప్పేసి వైజయంతి అంటుంది. ఏందమ్మి, ఎందుకంత కంగారు పడుతుండవు? ఏం లేదత్తయ్య, ఆ జగదత్రి కావాలని చెప్పేసి ఇప్పుడు నాకు కడుపు లేదన్న విషయం వదిలికి చెప్తానని బ్లాక్మెయిల్ చేస్తూ ఉండదు అని అంటుండగా, ఏంటి ఇప్పుడు చెప్తుందా? అసలే ఇంట్లో లేనిపోని గొడవలు, అంతేకాకుండా ఇట్లా మీ మామయ్య అయినందుకు మన మీద అనుమానంగా ఉంది. ప్రతి ఒక్క కారణానికి మనమని తెలిస్తే ఆ తర్వాత మనకు తినడానికి తిండి కూడా లేకుండా ఇక కౌశికి మన ముగ్గురిని బయటికి గెంటేస్తుందమ్మాయి అనే విధంగా అనుకుంటూ ఉంటుంది. మరోవైపు ఇక జగదాత్రి కేదార్ ఎలాగైనా విషయం చెప్పాలని చెప్పేసి నిషిని పిలుస్తూ ఉంటారు. నిషి జగదాత్రి దగ్గరికి వస్తుంది. నిషి, ఇప్పుడైనా చెప్తావా లేదా? చెప్పనే, ఇది నా పర్సనల్. అయినా నీకేం అవసరమే? నేను ఈ విషయం చెప్తాను చెప్పను. అయినా నా పర్సనల్ విషయంలో నువ్వు జోక్యం తీసుకోవాల్సిన అవసరం లేదు. నా కడుపు ఉందో లేదో అనేది నా ప్రాబ్లం. అయినా వంటే ఒక మాట అంటే పడతాను కదనే, నీకేందని చెప్పేసేసరికి జగదాత్రి కోపంతో చెంప పగల కొడుతుంది. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావనుకో చెయ్యిలు విరిసి ఇక పొయ్యిలో పెడతాను. ఏమనుకుంటున్నావే? నువ్వు ఇలా కడుపుతో ఉన్న విషయం వదినకు తెలిసింది అలా అని చెప్పేసి అందరికీ ఇక నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటుంది. కానీ ఇప్పుడు నువ్వు ప్రెగ్నెన్సీ కాదని తెలిసిన మరుక్షణం ఏం చేస్తుందో తెలుసా? ఇక ఇలా అబద్ధం అని తెలిసిన తర్వాత మరుక్షణం నువ్వు ఇంట్లో కాదే బయట నిలవాల్సి వస్తుంది అని చెప్పేసి జగదాత్రి అంటూ ఉంటుంది. అయినా ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం నాకు లేదు కదా, తెలిస్తే తెలియని అని ఈ విధంగా అంటుండగా వెంటనే ఆ మాట విని కౌశికి నిషి దగ్గరకు వస్తుంది. అంటే నువ్వు ఇప్పుడు కడుపుతో లేవా? కావాలని నమ్మించి మోసం చేశావా? అసలు తల్లి ప్రేమ అంటే ఏంటో తెలుసా నీకు? పని కోసం అని చెప్పేసి నువ్వు ఇంత నీచంగా అబద్ధం ఆడతావని అస్సలు కల్లో కూడా అనుకోలేదు అని విధంగా కౌశికి మాటలు విని నిషి షాక్ అయిపోతుంది. నువ్వు కడుపుతో ఉన్నావని చెప్పేసి ప్రతి ఒక్కరికి చెప్పుకున్నాం. అలాంటి నువ్వు ఇందాక కూడా జగదాత్రి చెప్పమన్నా కూడా చెప్పనని ఎంత వెర్ర వీగినట్టు మాట్లాడుతున్నావు నిషి అని చెప్పేసి కోపంతో నిషి చెంప పగల కొడుతుంది కౌశికి. ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అసలు నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఇలాంటి అబద్ధాలతో మమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నావా అని అనేసరికి వెంటనే నిషి వెళ్ళి కౌశికి కాళ్ళ మీద పడిపోతుంది. ప్లీజ్ వదిన, నేను ఆ రోజు కావాలని చేయలేదు, పని వల్ల ఏం చేయాలో తోచక అలా చేశాను, కానీ ఇది కావాలని చేయలేదు. ఇంట్లో పని కోసమని లేని కడుపుని క్రియేట్ చేసి కడుపుతో ఉన్నానని అబద్ధం చెప్పి ఈరోజు ఇంటి పరువు తీసేదాకా వచ్చిన నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, అస్సలు వీల్లేదు. ఇంట్లో నుంచి వెళ్ళిపో, మర్యాదగా వెళ్ళిపో నిషి, ప్లీజ్ వదిన, నేను కావాలని చేయలేదు అని అంటుండగా, ఇది కావాలని చేయలేదా? అసలు ఇది ఎవరైనా చెప్పుకుంటారా? తల్లి మాటకు అర్థం తెలిసిన నువ్వు ఇలాంటి ఆడతానివి, కడుపుతో లేని కడుపుని క్రియేట్ చేసి ఉందని ఇంట్లో వాళ్ళని నమ్మించి
ఇంకా ఎర్రిపప్పలు చేయాలనుకుంటున్న నిన్ను ఎలా క్షమిస్తాననుకుంటున్నావు? అస్సలు క్షమించను. ఇంట్లో నుంచి వెళ్తావా లేదా బయటికి గంటేనని కౌశికి కోపంగా అంటూ ఉంటుంది.